ఈనాడు చూసే ముందు ఇక్కడ సస్పెండెడ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ చాలా మంది రాజేంద్ర అన్న తర్వాత అందరూ కూడా వచ్చేసారు. సజ్జనారు అంటే ఎవరైతే ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనారు రకరకాల స్కాములు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వాళ్ళ వివరాలు ఏది ఏమైనప్పటికీ చిన్న చిన్న కారణాలతోటి జ్వరం వచ్చిందని చెప్పేసి ఒకరోజు రాకపోతే వాళ్ళని సస్పెండ్ చేసుడు, తర్వాత ఇక్కడ పెళ్లికి పోయినరు, తర్వాత ఎట్టి పరిస్థితులు మా తమ్ముడి పెళ్లి ఉన్నది లేకపోతే నా పెళ్ళే ఉందంటే అట్లా పోతాం 3 రోజులు ఎట్లా తీసుకుంటాం 4 రోజులు ఎట్లా తీసుకుంటామని అట్లా సస్పెండ్ చేసుడు. ఇట్లా రకరకాలుగా సస్పెండ్ అయినటువంటి 400 మంది ఏమి ఉన్నట్టున్నారు. మొత్తము 420 మంది ఉన్నారు. ఈ 420 మంది వాళ్ళు బాధపడతా ఉన్నారు. గతంలో చెప్తే మంత్రి గారితో చెప్తే అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడితే మేము తీసుకుంటాము, కొంతమందిని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పిండు. మరి ఇంతవరకు ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు అది. కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు. రండి లైవ్ రండి అందరు రండి. ఈ 3 మెన్ కమిటీ చేసిండ్రట. అయితే ఈ 3 సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కమిటీ చేసిండ్రు. మరి ఆ కమిటీ ఏం నివేదిక ఇచ్చింది, అసలు యాక్చువల్గా ఏం జరిగింది, ఇప్పటి వరకు మరి ఇంకేమైనా జరుగుతుందా లేదా చెప్పండి. ఏం జరుగుతుంది, ఏమైంది? ఇప్పుడు దీని మూలంగా ఇప్పుడు ఈ క్యూ న్యూస్ ద్వారా ఇటు ప్రజలకు కానీ తర్వాత ఆర్టీసీ మేనేజ్మెంట్ తెలియజేయనిది ఏమంటే, ఈ ఆర్టీసీలకు ఎండీగా సజ్జనార్ సారు సెప్టెంబరు 2021 నాడు రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత కార్మికుల మీద చిన్న తప్పులతోనే చాలామందిని ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా శాశ్వతంగా వాళ్ళని డిస్మిస్ చేసిండ్రు. డిస్మిస్ చేస్తే ఆ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది కార్మికులు రోడ్డు మీద పడ్డారు. వీళ్ళని తిరిగి మళ్ళీ ఎందుకంటే పాత ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం న్యాయం జరుగుతుందని చెప్పి చాలాసార్లు ప్రజావానికి వినతి పత్రం ఇస్తే దానిలో ఏంటంటే ఇప్పుడు దాని మీద పొన్నం ప్రభాకర్ గారికి రవాణా శాఖ మంత్రి గారికి మన తిరుమల మల్లన్న గారు కూడా ఒక రిక్వెస్ట్ పెడితే దాదాపు 180 మందిని ఉద్యోగం ఎక్కించారు. ఇంకా స్టిల్ ఏంటంటే 420 మంది ఉన్నారు. ఈ 420 మందిని కూడా తీసుకోవాలి ఎట్టి పరిస్థితి అని చెప్పంటే దానికి ప్రభుత్వం చిన్నగా రెస్పాండ్ అయ్యి ఒక 3 మెన్ కమిటీ అనేది వేయడం జరిగింది. దానికి 3 మెన్ కమిటీలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి సంజయ్ కుమార్ సారు చైర్మన్, దానిలో మెంబరు దివ్య మేడం అని ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మేడం, తర్వాత దానినే మళ్ళీ ఈ ఎండి సజ్జనార్ సార్ కూడా దానికి మెంబర్ పెట్టుకుంటూ కన్వీనర్గా పెట్టాడు. ఓకే. అయితే దాంతో ఇప్పుడు ఈ 11వ తారీఖు వస్తే ఈ 3 మెన్ కమిటీ వేసి దాదాపుగా 2 నెలల దగ్గరకు వస్తున్నది. ఈ కమిటీకి ఏమన్నా డేట్ ఆఫ్ లైన్ పెట్టిందా? డేట్ ఆఫ్ లైన్ ఏం లేదు. ఈ 3 మెన్ కమిటీ పెట్టే నుంచి కనీసం అట్లీస్ట్ ఒక్కనాడు కూడా 3 మెన్ కమిటీ కూర్చోలేదు, మాట్లాడుకోలేదు. అసలు ఈ 3 మెన్ కమిటీ ఎందుకు పెట్టిందని చెప్పి మేము ఒక 20 మంది సెక్రటరీ పోయి సంజయ్ కుమార్ సార్ అడిగితే సంజయ్ కుమార్ సార్ అయ్యో 3 మెన్ కమిటీ వేసిన నాకు తెలియదు అని చెప్పాను అన్నాడు. ఆయన మెంబర్ గానే తెలియదు అప్పుడు స్టార్టింగ్ అట్లా ఉంటుంది ప్రభుత్వం. అంటే టైం పాస్ చేయడం కోసమే పనిచేస్తుంది కానీ చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి ఒక్క మాటతో 180 మందిని క్లియర్ చేసిండు కదా. అదే అంటున్నా, చిత్తశుద్ధితో చేసిండు. అదే 420 మందిని దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత బిడ్డల పెళ్లి బెనిఫిట్స్ అన్ని వస్తాయి కదా, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత యాక్చువల్గా ఇది తప్ప ఇంకా మళ్ళీ వేరే పరిస్థితుల్లో లేని వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత దీర్ఘకాలికంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వేదన పడ్డ వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. చిన్న తప్పులకు అసలు యాక్చువల్గా కొన్ని తెలిసి బంద్ చేయాలి. అయితే ఆ చిన్న తప్పులకు వాళ్ళు బలైపోయినరు. కాబట్టి ఒక అవకాశం ఇవ్వని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు. ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది. ఆ సానుకూలంగా స్పందించడంతో 180 మందిని మళ్ళీ రీఇన్స్టిట్యూట్ చేసిండ్రు. నీకు ఎంత ఏజ్ ఎంత? నీకు 54. ఎంత ఉంది ఇంకా నీకు సర్వీస్? నాకు ఇంకా 6 ఇయర్స్ ఉంది. 6 ఇయర్స్. నీది ఎంత ఉన్నది? 46. నీకు మీరు ఏం చేసేదమ్మా ఆర్టీసీలో? కండక్టర్. ఎందుకు తీసేసి నిన్ను? చిన్న తప్పులు. ఏం తప్పు చేసినావు? టికెట్ ఇష్యూ వల్ల ఫుల్ టికెట్ అని హాఫ్ టికెట్ తీయడం. ఫుల్ టికెట్ హాఫ్ టికెట్ అని లేకపోతే ఇక్కడ ఎంత ఉంటారుగా ఇట్లా లెక్క. మీరేం చేసేదమ్మా? కండక్టర్గా చేసేది. ఏం దేనికోసం తీసేసి నేను? టికెట్ ఇష్యూ వల్లనే తీసేసాను. టికెట్ ఇష్యూ అంటే ఏంటి ప్రాబ్లం? ఫుల్ టికెట్ కొట్టేది హాఫ్ టికెట్ కొట్టడం వల్ల టిమ్ ప్రాబ్లం వచ్చి మిషన్ ప్రాబ్లం. కొందరు పిల్లలు ఏం చేస్తారు, పేరెంట్స్ ఏం చేస్తారంటే నా కొడుకు ఆయనకి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటాయి, మావాడు 4 సంవత్సరాలే అంటారు. వీళ్ళు హాఫ్ టికెట్ ఎట్లా కొట్టినావు చెప్పండి. అంతేకాకుండా టిమ్ అనగా టికెట్ ఇష్యూయింగ్ మిషన్, ఆ మిషన్ ఉంటుంది కండక్టర్ల దగ్గర. ఈ టిమ్తో ఈ టికెట్లు ఇష్యూ చేసేటప్పుడు ఆ టికెట్ సరిగా రాకపోవడం స్ట్రైక్ అయిపోయింది. ఆ స్ట్రైక్ అయిపోయినటువంటి ఆ టికెట్ మీద మేము మరి అందులో ఫీడ్ అయిన నెంబర్ చూసేసి ఇస్తాం.
ఆ విధంగా వేసినటువంటి వాటిని మీరు ఇలా ఎందుకు చేశారని చెప్పేసి రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో టికెట్ ఇష్యూయింగ్ చేసేటప్పుడు మిషన్లో నంబర్ల జంప్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఆ జంప్ అయినటువంటి నంబర్లు జంప్ అవడానికి కారణం ఎవరు? టిమ్ము. అంటే మీరు నాసిరకం మిషన్లు మీరు ఇస్తున్నారు Technical issue అది, మీ issue టెక్నికల్గా. ఆ రకంగా మీరు నాసిరకం మిషన్లు ఇస్తూ దాని ప్రభావం మా మీద పడుతుంది. చిన్న విషయాలు, ఇవి పెద్ద విశేషాలు ఏం కాదు కదా. వీటి కోసం మమ్మల్ని ఆర్టీసీ నుంచి సస్పెన్షన్ వెంటనే రిమూవల్ కన్నా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ 3 మెన్ కమిటీ దగ్గరికి మేము బీసీ రాజకీయ యుద్ధ బేరికి వరంగల్ వచ్చిన తర్వాత సెకండ్ నాడు వస్తే మేము థర్డ్ నాడు స్టడీ ఫోర్త్ నాడు మళ్ళీ మేము సంజయ్ కుమార్ సార్ను కలవడం జరిగింది. సంజయ్ కుమార్ సార్ను తర్వాత ప్రజావానికి చిన్నారెడ్డి సార్ను దివ్య మేడంను కలిస్తే మేము ఒక 10 మంది వెళ్తే లేదంటే మీ సమస్యను ఒక కొలిక్కి తీసుకొస్తాం, 5th నాడు రేపే 5th నాడు మేము కూర్చుంటున్నాం, 5th నాడు ఏదో ఒకటి చేస్తే మేము చాలా రకాల బతినడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమిటిదని అంటే ఇంతమందిని తీసి రోడ్డు మీద పడేసినటువంటి ఈ సజ్జనార్ సార్ అంటే చిన్న తప్పు, ఈయనది ఒక 70 రూపాయల టికెట్, 70 రూపాయల టికెట్కి రిమూవ్ చేసి మొత్తం ఈయనది 40 రూపాయలు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ సజ్జనార్ సార్ కన్నా ముందు మంచి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీపీ క్యాడర్ వల్ల మొదలెసారు, చాలా మంది పనిచేసిపోయారు. దినేష్ రెడ్డి సార్ కావచ్చు, ఏకే ఖాన్ కావచ్చు, చాలా మన ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేసారు, అప్పారావు కానీ తర్వాత ఆంజనేయ సార్. ఇప్పుడు వాళ్ళందరి వచ్చి పనిచేసిపోయినారు. ఇప్పుడు నేనేమంటున్నా మా చిన్న తప్పలకు మీరు తీసేసాను కదా అని చెప్పి ఈ సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత అసలు ఆర్టీసీ ఏం జరుగుతుంది దాని నేను ఒక 18 కాంటెంట్స్ మీద నేను డైరెక్ట్ ఏకంగా ఏంటంటే నేను ప్రధానమంత్రి గారికి నేను కంప్లైంట్ రాసి అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు 5 మందికి, స్టేట్ ఒక 10 మందికి పెట్టి దీనిలో ఒకవేళ ఇప్పుడు ఈ కాంటెంట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మీరు ఎంక్వైరీ జరపండి. అలా మేజర్ కాంటెంట్స్ ఏంది, మా బస్సులు ఏంటంటే ఇంకా 2 లక్షల కిలోమీటర్లు కూడా తిరగచ్చు, 2 లక్షల కిలోమీటర్ తిరిగే కెపాసిటీని కూడా ఆన్ హ్యాండ్గా వాటిని స్క్రాప్ చేయించి వాటి ప్లేస్లో కొత్త బస్సు కొనడానికి అవి మన తెలంగాణ స్టేట్ వేరే స్టేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత రెండో విషయం ఏంటంటే మా దాంట్లో ఇంతకుముందు అంటే వాటర్ వేరే కిన్లే వాటర్ తర్వాత టాటా వాటర్ ఉండే వాటిని తీసేసి ఏం చేశారంటే మళ్ళీ దాన్ని ఒకటి జీవ వాటర్ అనేది ప్రవేశపెట్టారు. ఆ జీవ వాటర్ అలా బొమ్మాడితో వరదన్నట్టుగా ఆ జీవ వాటర్ ఎక్కడ అదొకటి ఎవరిది మన సజ్జనార్ వల్ల అన్నిటికన్నా పెద్దది ఏంటంటే ఆర్టీసీలో ₹1,00,000 పైన కాంట్రాక్ట్ ఉన్నట్టు ఏ వర్క్ అయినా కూడా బై టెండర్ ద్వారా టెండర్ క్వాలిఫై చేసి ఆ కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి సిస్టమ్ ఆర్టీసీ ఉంది. కానీ సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత ఏ పని కూడా కాంట్రాక్ట్ అనేటువంటిది లేకుండా నామినేషన్ పద్ధతిలో టెండర్ లేకుండా నువ్వు తీసుకో అంటే ఇవాళ తార్నాక్ హాస్పిటల్లో 5 కోట్ల బిల్డింగ్ కట్టారు. 5 కోట్ల బిల్డింగ్ కు ఎలాంటి టెండర్ లేదు. ఆల్రెడీ ఏంటంటే మా బస్ భవన్ అనేటువంటిది ఆసియా ఖండంలోనే నంబర్ 1 బిల్డింగ్. అలాంటి బిల్డింగ్ ఉన్నా కూడా మళ్ళీ ఏం చేసిందంటే గచ్చిబౌలిలో మళ్ళీ ఇంకొకటి అక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆర్టీసీ డబ్బులు ఏదో వృధా ఖర్చులు పెట్టకుండా వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ₹70, ₹30, ₹40 ఫ్రాడ్ చేస్తే ఇప్పుడు ₹70 ఫ్రాడ్ చేస్తే ఆ ₹70 ఒకవేళ ఆయన తప్పిపోయి తీసుకున్నా కూడా అది ఎందుకు అన్నం కోసం చేస్తున్నాడు. ₹70 ఒక అన్నం వస్తుంది. ఇక్కడ మొత్తం టోటల్ ఏంటంటే కంప్లైంట్ పెట్టాను. ఆ కంప్లైంట్లో ఏది ఫాల్స్ కంటెంట్ ఉన్నా కూడా నన్ను ప్రాసిక్యూట్ చేయమంటున్నా. దానిలో ఎందుకంటే 200 మంది సంతకాలు పెట్టారు. దాని మీద ఎంక్వైరీ పుట్టబియాలంటున్నాం. మాకు ఉద్యోగాలు ఇచ్చుడు 3 మెన్ కమిటీ డిసైడ్ చేసినా పర్లేదు కానీ దానిలో ఎందుకంటే నేను దీనిలో మొత్తం ఏంటంటే ఈ కాంటెంట్స్ మీద ఎంక్వైరీ కండక్ట్ కావాలి. ఎంక్వైరీ కండక్ట్ సజ్జనార్ ఐపీఎస్ యొక్క సుమారు 1000 కోట్ల అవినీతిపై విచారణ చేయాలని మరియు అతని హయాంలో ఆర్టీసీ సిబ్బంది అక్రమ సస్పెన్షన్లో రిమూవ్ చేయబడిన ఆర్టీసీ సిబ్బంది మాన ప్రాణాలు ఎండీ గారి ద్వారా గాయాలై కన్నీటి కష్టాల్లో ఉన్నందున ఆర్టీసీలో పనిచేసే అన్ని స్థాయిలోని 43,000 మంది ఆగ్రహ జ్వాలలతో ఎండీ మీద కోపంతో రగిలిపోతున్నారు. కావున ఎండీ గారిపై సమగ్ర విచారణ జరిపి ఇటు ఆర్టీసీ సిబ్బందిని ఎండీ నుంచి రక్షణ కల్పించి అక్రమంగా ఉద్యోగం కోల్పోయిన వారికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని కోరుటకు వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున పెద్ద ఉద్యమమే చేపట్టిందని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా తీసుకొచ్చిండ్రు. ఎండి సజ్జనార్ ఎవరైతే ఉన్నారో సజ్జనార్ 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే ఆరోపణ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అయితే సరే అది ఎంక్వైరీ చేసేందుకు మరి టైం పడుతుందా చూడండి. కానీ ఫస్ట్ అయితే ఇక్కడ ఎవరైతే ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు ఈ 420 మంది
ఫస్ట్ ఇలా మళ్ళీ ఉద్యోగంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లకు జస్ట్ ఇట్లా అరే 40 రూపాయలు 70 రూపాయలు టికెట్ పొరపాటున జరిగితే కూడా మీరు మనం అంటలేము, అట్లా ఏళ్ళని మనం అంటలేము. జస్ట్ లోపల పోతుంటే ఇప్పుడు ఫుల్ పబ్లిక్ ఉంటారు, పబ్లిక్ ఉంటే ఆయనకున్న టికెట్ తీసుకోడు. దాన్ని మన అక్కడ రాజకీయ నాయకులు అవినీతి కోట్లకు చేస్తూ ఉంటారు కదా, అనేక అవినీతి ఆరోపణలు మీ పైన ఉన్నా కూడా రాజకీయాలలో మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? రాజకీయాల్లో శాశ్వతంగా మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టట్లేదు? చిన్న చిన్న తప్పులకు పేద బిడ్డలు, డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులుగా జీవనం కొనసాగిస్తే పిల్లలతో ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి పిల్లం ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ఆయన ఒక దగ్గర, ఇంటికి పోతే మళ్ళీ వస్తాడా రాడా, అనేక కష్టాల నష్టాలు ఓర్చి ఆర్టీసీ ఉద్యోగం చేస్తున్న ఈ మిత్ర బృందం పైన దాడులు చేయడం అయితే కరెక్ట్ కాదు. మీరు చేసిందని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, ఇదంతా టీఆర్ఎస్ హయాంలో జరిగింది. మంచి పని చేశారు మీరు. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 180 మంది ఉద్యోగాలు మళ్ళీ ఇచ్చి వీళ్ళపైన సానుకూల దృక్పథంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. మంచి పని. రిమైనింగ్ 420 మందికి కూడా రిమైనింగ్ 420 మందిలో 420 మందిలో కనీసం మీ 30 రూపాయలు 70 రూపాయలు 60 రూపాయల టికెట్లు చిన్న తప్పులకు అట్లా ఆడతల్లుల కనీసం మానవ దృక్పథంతో అయినా ఆడతల్లుల మీద మానవ దృక్పథంతో అయినా ఉద్యోగం ఇవ్వాలి కదా, మినిమం కామన్ సెన్స్. సజ్జనార్ అంటే మొత్తం హీరో చేసాడు. ఆయన సజ్జనార్ గారు దుర్వినియోగానికి పాల్పడ్డారో అన్న. ఇంకోటి, రాజ్యాంగం ప్రకారము ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంతకుముందు 50 ఏళ్ళకు రిటైర్మెంట్ దాన్ని తెలంగాణ ప్రభుత్వం 60 ఏళ్ళకు రిటైర్మెంట్ అయ్యేప్పటి ఒక రాజ్యాంగంలో ఒక పద్ధతి ఉన్నా కూడా ఇవాళ రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళ ఇంటికాడ ఎక్కడ ఉండేటో తీసుకొచ్చి ఒక సిఓ రవీందర్ అంటే 2 లక్షల రూపాయల శాలరీ ఇచ్చి అతను హెడ్ ఆఫీసర్, అతనికి ఛాంబర్, అతనికి ఇన్నోవా క్రైస్టా కారు పెడితే ఆయన ఏం చేస్తుండంటే మొత్తం కార్మికులన్నీ తప్పుడు రిపోర్ట్ తీసుకుపోయి ఎండి సార్ చెప్పడం, మొత్తం ఆయన డైవర్ట్ చేసి ఈ విధంగా సిఓ రవీందర్ సార్ ఒక పోస్టు, తర్వాత యుగంధర్ రెడ్డి ఒక పోస్టు, తర్వాత జీవన్ ప్రసాద్ అంటే మాకు ఇంకా ఉద్యోగం చేసేటువంటి 10 ఏళ్ళ సర్వీస్ ఉన్నా కూడా మేము ఇంటికి వెళ్ళిపోవన్నట్ట. అవకాశం ఇదొక రకమైనటువంటి స్కామే. తర్వాత మా ఆర్టీసీలో ఒకటి మాది సాఫ్ట్వేర్ అనేటువంటిది మంచి స్టాండర్డ్ సాఫ్ట్వేర్, దాన్ని ఒక దీపా మేడం అని ఒక ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి ఆమెకు 10 లక్షల రూపాయల శాలరీ ఇచ్చి దాంట్లో కూర్చొని పెడితే మొత్తం సాఫ్ట్వేర్ అంతా మొత్తం నాశనం అయిపోయింది. టిమ్ మిషన్లు టికెట్ ఇచ్చేది ఇవ్వగానే జంప్ అయిపోతే అట్లా చాలా మంది నౌకరు పోయింది. ఆమెకు 10 లక్షల శాలరీ, వీళ్ళేమో బలి కావాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవినీతి పనులకు నిలయమైనటువంటి ఇప్పుడు ఈ సజ్జనార్ సార్ పీరియడ్లో, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ కండక్టర్ కానీ ఏ డ్రైవర్ కానీ సస్పెండ్ కాలేదు. వీళ్ళంతా ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సస్పెండ్ రిమూవ్ అయ్యింది. అందుకోసం ఏంటంటే ఈయన పీరియడ్లో ఈ 3.5 సంవత్సరాల కాలంలో అసలు సజ్జనార్ యొక్క పీరియడ్లో ఏం అవినీతి జరిగింది? ఇట్లా మాట్లాడుతున్నాను రాజధాని మీద. ఇప్పుడు పాత ఏమో తీసుకొచ్చేసి అట్లా తీసుకొచ్చేసి వాళ్ళకి పైసలు ఇచ్చి ఇట్లా ఈయన అట్లా ఇట్లా అని చెప్పేసి ఈయన మీద ఆరోపణలు చేసి ఇవన్నీ చేసి ఆయన ప్రజల కోసం కార్మికుల కోసం అవార్డులు వచ్చినాయి సార్. అటెండెన్స్ ఫుల్ అటెండెన్స్ అని కేఎంపీఎల్ అని మంచి ఈపీకే వచ్చినా నాకు అవార్డులు వచ్చినాయి. ఒక చిన్న పొరపాటులో వాళ్ళు బైకులు స్కిడ్ అయ్యి వాళ్ళు వచ్చి పడిపోయినందుకు అసలు మాట్లాడలే. మా టీఎం గారు మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చెప్దామంటే నీదేం తప్పలేదులే అని రిమూవ్ లెటర్ సంతకం పెట్టినంత వరకు నాకు తెలియకుండా చేసారు. ఎంక్వైరీని అడిగితే ఎంక్వైరీని చేయకుండా సిఏ గారు వాళ్ళ అన్న ఏం లేదు, ఆర్టీసీ కార్మికులను టార్గెట్ చేసుకొని చిన్న తప్పు దొరికినా కూడా సర్వీస్ రిమూవ్ చేద్దామని అప్పుడు కంకణం కట్టుకొని చేసిన పెద్ద తప్పులను మనం కూడా ఉపేక్షించమని ఆర్టీసీ ఎవరైనా చంపేస్తే మాత్రం దాన్ని మనం ఉపేక్షించమని మనం అడగము. కాకపోతే ఏంటంటే చిన్న పొరపాట్లు తెలిసి తెలియని పొరపాట్లకు, లేకపోతే ఒక రోజు సెలవు పెడుతున్నాం, లేకపోతే ఒక టికెట్ ఇట్లా లోపల కొందరు ఉన్నారా డ్రైవర్లు మొన్న అంతేందుకు కొందరు డ్రైవర్లు ఉన్నారు స్టిల్. ఇక వాళ్ళ ముందు టైర్ పోయిందంటే వెనక టైర్ చూడరు, ముందు టైర్ పోయిందంటే చాలు అన్న. ఇప్పుడు నేను కూడా అంటున్నా, వాళ్ళు కనుక అప్పుడు డంకండ్ పొజిషన్లో లాక్ షీట్ తీసుకొని పోయి వాళ్ళు బస్ ఎక్కి స్టీరింగ్ మీద నడుపుతుండగా మధ్యలో ఈ టీటీఎల్ ఇంకా వేరే వాళ్ళు బ్రీత్ అనలైజర్ మిషన్ పెట్టి చెక్ చేస్తే వాళ్ళకి కనుక ఆల్కహాల్ పర్సెంట్ ఎబో 30% అయితే వాళ్ళకి మీరు నౌకరు ఇవ్వకండి అవసరం. అటువంటి వాళ్ళకు మేము ఎందుకంటే మరీ దారుణంగా ఉన్న సపోర్ట్ ఏం చేస్తలేం. కాకపోతే ఇప్పుడు చిన్న పొరపాట్లకు వాళ్ళని బలి చేస్తే వాళ్ళ జీవితాలు మొత్తం 420 మంది వచ్చింది. కానీ ఇప్పుడు అన్న ఇప్పుడు దాదాపు 300 చిల్లర ఉన్నారు. మీరు ఉండండి. ఇప్పుడు అన్న ఇప్పుడు ఒకటి ఈ క్యూ న్యూస్ ద్వారా
ప్రభుత్వానికి నేను ఒక అప్పీల్ చేస్తున్నా, ఏంటంటే ఇదంతా పాత ప్రభుత్వంలో ఉద్యోగం కోల్పోయినటువంటి TRS ప్రభుత్వంలో దయచేసి ఏంటంటే పెద్ద మనసుతోని ఒక్క ఛాన్స్ ఇచ్చి అది స్మాల్ మిస్టేకా బిగ్ మిస్టేక్ అనేటువంటిది ఒక కంపారిజన్ లేకుండా ఒక్కసారి వీళ్ళందరినీ ఉరిశిక్ష వచ్చిన కూడా చివరి కోరిక ఏందని అడుగుతున్నా. ఇండియాలో ఉంది అంతేనే కదా? అదొకటి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఆర్టీసీ కార్మికులందరూ. ఇంకోటి ఏంటంటే మేము మొన్న బీసీ రాజకీయ యుద్ధ పేరుకి మేము హన్మకొండకు వచ్చినాం. దానిలో కూడా కొన్ని మాకు తెలియని విషయాలు ఏం తెలిసినాయి అంటే ఈ బీసీ కులగన్ అనేటువంటి సర్వే వాళ్ళు ఏ విధంగా చేసినారని ఇప్పుడు 57-56% ఉన్నటువంటి బీసీలను వాళ్ళని ఏ విధంగా 42% తీసే దాన్ని మళ్ళొక్కసారి పునఃసమీక్ష ఏంటంటే కరెక్ట్ బీసీ కులగన సర్వే జరగాలని కూడా నేను గవర్నమెంట్కి ఒక అప్పీల్ చేయడం జరుగుతున్నది. జరుగుతుంది అట్లా ఏం ఉంటాయి, జరగకపోతే మీరు ఉండండి అన్న, చేద్దాం సపరేట్. రైట్ కూర్చో. థ్యాంక్ యూ సార్. రైట్ రైట్. ఇగో ఇది ఆర్టీసీ కార్మికుల బాధ.